హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్. ఈరోజు మనము ఆత్మకూరు దగ్గర ఉన్నాము. తిమ్మాపురమా మాన్రేవ్ ఇది మాన్రేవా బాలెంకటాపురం రోడ్లో. సో అన్న మామూలుగా యాక్చువల్గా కాంట్రాక్టర్. సో వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో దీంట్లోకి వచ్చినాడు అన్నమాట. సో ఇక్కడ చూడండి, మామూలుగా దానిమ్మ చెట్లు ఇవి. ఇంతకుముందు ఏదో మహారాష్ట్ర నుంచి తెప్పించుకుంటున్నాడంటే నేనే ఇంకా రౌఫ్ సార్ బాగానే ఉంటుందని రౌఫ్ సార్తో చెప్పాను. సో చెప్తే ఆయన బాగానే ఇచ్చిన మొక్కలు కూడా ఇది ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అయిందా? 2 months అయింది. సో బాగానే హెల్తీగా గ్రోత్ ఉంది చూడండి, చూసే కూడా అంత నీట్గానే ఉంది. ఏంటంటే రొంత దీనికి పక్కన కర్బూజ ఉండేసరికి ఇది ఢిల్లీ వెరైటీ. సో దోమ కొంచెం ఎక్కువ అనమాట, దానికి అటాక్ వైరస్లు కూడా ఎక్కువ ఉంటుంది. దీని మీద మనకి అంత ఇవి ఉంటుంది, కానీ దోమ ఇది ఎక్కువ ఉంటుంది, టిప్స్ మైట్స్ ఎక్కువ అనమాట. సో దానివల్ల మనకు ఆ ఇష్యూ ఉంటుంది. ఇది చూడండి, మామూలు దీనికి ఏం చేయాలంటే మామూలుగా ఇంకా ఆల్రెడీ బాగా పంగలు తాగుతున్నాయి. దీనికి వీళ్ళు ఏం చేస్తారంటే బై మిస్టేక్ కట్లు కడుతున్నారు. కట్లు కడితే దానిమ్మ చెట్టు అనేది న్యాచురాలిటీ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో అదేంటంటే మొండిగా పెరగాల. సో దీంట్లో నేను చూసిన ఇష్యూ ఏంటంటే మామూలుగా రొంత ట్రిప్స్ మైట్స్ రొంత పెయిన్ బంక్ ఎక్కువ ఉంది. లాస్ట్ వీక్ రోగర్ కొట్టినాడు, కానీ అదేంటంటే ఎక్కువ రోజులు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. సో దానికి మామూలుగా ఏదైనా టాస్టర్ ప్లస్ కానీ ఇంకా లేకపోతే కన్నా మొమెంటో ఒకటి అయినా కూడా అన్నిటి మీద పనిచేస్తుంది. సో ఈ టైంలో అవసరం లేదనుకుంటే కానీ మామూలు చిన్నగా ఏదైనా స్ప్రే 15 days ఒకసారి మోనోక్రోటోఫాస్ ఏదైనా ఒక ఇన్సెక్సైడ్ ఫంగసైడ్ కలిపి మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటే చాలు 15 days ఒకసారి. అదేంటే వాసన తగులుతుండాలి చెట్టుకి. సో ఆటోమేటిక్గా లేచేస్తుంది. మామూలు ఇంకోటి ఏంటంటే బాగా ఇట్లా ఇది ఉందంటే జీవామృతం వదులుతున్నారంటే జీవామృతం ఏంటంటే పనితో కూడుకున్నది. మామూలుగా చూసుకొని మామూలు హ్యూమిక్ అంత లైట్గా హ్యూమిక్ కానీ సీవిడ్ కానీ వదులుకున్న అయితే కూడా పర్లేదన్న దీంట్లోకి. అది రిజల్ట్ మీకే, ఎందుకంటే సీవిడ్ కానీ హ్యూమిక్ ఏంటంటే స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది. ఇంకోటి బాగా చెట్టుకి బాగా అప్టేక్, భూమిలో ఉండేదాన్ని అప్టేక్ ఎక్కువ చేస్తుంది అన్నమాట. అంటే అది ఒక మామూలుగా ఇది అప్టేకింగ్ కోసం వాడతాం ఎక్కువ. ఇంకా సీవీడ్లో మామూలుగానే 60 రకాల పోషకాల వరకు ఉంటాయి. అంటే మొత్తం మనకి చెట్టుకి ఏం కావాలో అన్ని రకాలు ఉంటాయి అనమాట. సో మామూలుగా 98% సీవీడ్స్ ఉంటాయి ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కూడా పౌడర్ ఫార్మేషన్లో ప్రిఫర్ చేయండి, ఎందుకంటే లిక్విడ్ ఫార్మేషన్లో వచ్చే 20-30% ఉంటుంది అంతే. దీంట్లో వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న. ఇంకా అంతే, ఇంకా చెట్లు కూడా బాగా నీట్గా ఉన్నాయి, బాగా హెల్తీగా కనబడుతున్నాయి. ఏంటంటే మామూలు ఇంకా అదే పెయిన్ బంక లైట్గా ఇది ఉందనమాట, లైట్గా బంక కూడా అంటే తేనెల బంక కారుతుంది. అది మామూలు చెట్లు హెల్తీగా ఉన్నా కూడా అట్లా కనపడుతుంది. సో దీనికి ఉండేది ఇక నీకు ఈగురు చేసి ఇక బంక కనపడుతుంది అప్పుడే. ఇక పెయిన్ బంక్ ఉంది, అది తప్పితే ఇంకేం లేదు. సో చెట్లు అయితే బాగున్నాయి. దీనికి మామూలు ఏమైనా చేసుకోవాలనుకుంటే కానీ లైట్గా కొంత ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఎయిర్ దగ్గర పెట్టుకోండి. ఇటు ఉంది కదా, ఇట్లా కొంచెం మీరు దూరం జరుపుతా పోతుండాలి. కొంచెం చెట్టు పెరిగే కొద్ది ట్రిప్ ఇంత డిస్టెన్స్. ఎందుకంటే చెట్టు దగ్గర మనం కాండానికి చెమ్మ తగిలిందనుకో తెగుళ్ళు పెరుగుతాయి, ఫంగల్ డిసీజెస్ లేకుంటే విల్టీ ఇట్లా వచ్చేటివి అయితే. అందుకే కొంచెం పెరిగే కొద్ది దూరం జరుపుకుంటూ పోవాలా. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్. మనం ఇందాక అది ఏ ఊరు ఇది? తిమ్మాపురమా? బాలవెంకటాపురం సైడ్. ఇవి చెట్లు చూడండి, మామూలుగా ఏంటంటే ఇంటర్ కల్టివేషన్ పెడుతున్నాడు పప్పాయ. సో మామూలు ఎవరో గైడ్ చేసినట్టున్నారు, మనమైతే తెలియదు. సో బాగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చెట్లు కూడా బాగానే డిస్టెన్స్ బాగా పెట్టుకున్నాడు. 14 ఉందే, 14 ఇట్లా 8 ఉంది కదా. ఈ డిస్టెన్స్ అయితే బాగా మందు కొట్టుకోవడం కానీ చెట్లు పెద్దవైనా కూడా నీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. ఇంకోటి ఏంటంటే కొంత ఎక్కువ జిగడు ఉంది. ఇంకోటి ఇదిగండి జిగడు ఇంత ఇట్లా కనబడుతుంది. ఇది మామూలు పెయిన్ వంక. దీనికి ఏంటంటే సోలమైన కానీ టాస్టా ప్లేస్ కానీ కొట్టుకుంటే పోతుంది. రోగర్ కొట్టినా పోతుంది, కానీ మళ్ళీ ఎక్కువ తొందరగా తిరుక్కుంటుంది ఈ క్లైమేట్లో. ఈ ఎండ కాస్తుంటే ఈ పెయిన్ బంక రొంత బంక గారేది ఎక్కువ అనమాట చెట్టుకి, అది గుర్తుపెట్టుకో. రొంత మామూలుగా బాగా సత్తువు పెట్టినాడు, ఆల్రెడీ ప్యాడరు పెట్టినాడు. డిప్పర్ ఒకటి కొంచెం మరి డబల్ డిప్పర్ చేసుకొని దూరం జరుపుకోమన్నా, ఇందాక చెప్తే కదా, అట్లా కలుపుకొని చేసుకుంటే సరిపోతుంది. నువ్వు మామూలు ఈ జీడకు అయితే మామూలు కొట్టుకోండి. ఈ కాలం ఇది చెట్టుని పెరగనేది అనమాట. ఇవి ఇట్లా తోటలు తినేస్తూ ఉంటుంది. సో ఈ బంకు ఇదంతా తినేసి మొత్తం చెట్ల సారం బిగితే చెట్టు మామూలుగా అట్లా అన్నీ ముద్రాకులు పడతాయి అనమాట. అట్లా ముద్రాకులు పడితే చెట్టు పెరగదు, ఎదుగుదల తక్కువ ఉంటుంది అంతే. ఇంకా మీరు మామూలు పప్పాయ కంటే మీరు మందులు కొడుతుంటారు. రొంత దానికి కూడా హ్యూమిక్ యాసిడ్ వదులుకో, చెట్లు లేసొస్తాయి. రాసిస్తాను పేపర్లో, మామూలు ఏడన్నా దగ్గరలో దొరికితే తెచ్చుకో. చెట్లు అయితే కినా 5 నెలల చెట్లు ఇవి. ఒకసారి ప్రూనింగ్ అయినట్టుంది. అంతా ఇసుకట్ నేల ఏంటంటే డౌన్ ఫాల్ ఎక్కువ ఉంది, నీళ్ళు ఏం నిలబడవు దీంట్లో. నిలబడినాయి అంటే అడ్డం ఇటు బోధలు అడ్డం ఉన్నాయి. సో దీనికి మన్నేసుకోవద్దని చెప్పినాను. సో అదొకటి. ఇంకోటి డ్రిప్పర్లు ఇటు అట్లా మార్చుకో. దీనికి ఏంటంటే మందు ఇటు కొట్టుకొని కొంత ఏదైనా న్యూట్రియన్స్ కలుపుకొని కొట్టుకో. ఇట్లా రాకూడదు ఆకు, అట్లా నల్లగా రావాల తోట. ఎరువు ఉంది బాగానే సుమారుగా. ఏంటంటే ప్యాడర్ అయితే కానీ 3 నెలల నుంచి 4 నెలలు పడుతుంది భూమి చెట్టు తీసుకునేకి. సో అందుకోసం ఏదైనా సీవిడ్ కానీ హ్యూమిక్ యాసిడ్ కానీ డ్రిప్లో వదులుకో, పౌడర్ ఫామే వదులుకో, లిక్విడ్ ఏమొద్దు. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్. మనం ఈరోజు ఇదే పక్క తోటనే అన్నది మామూలు బుక్రాయి సముద్రం. ఇక్కడ ఆత్మకూరు దగ్గర వీరనారప్ప పేరు.
ఇక్కడ మామూలుగా నాణ్యాల చెట్లు మహారాష్ట్ర చెట్లు. సో ఆల్రెడీ మామూలుగా ఫస్ట్ టైం ప్రూనింగ్, రెండోసారి ఇది కటింగ్, రెండో కటింగ్ అవుతుంది. సో అన్నకి ఏంటంటే వాళ్ళు మామూలుగా వీళ్ళు కత్తిరింపు వాళ్ళు లోకలే, మామూలుగా 4 మనుషులు ఉన్నారు. వీళ్ళు బాగానే చేస్తున్నారు, చూస్తున్నా కదా. ఏదో నీట్గా పుల్లు లేకుండా బాగా అద్దుకొని కూడా నీళ్ళకి మామూలుగా దీంట్లో డెటాల్లోకి అద్దుకొని చేసుకుంటున్నారు. ఏం పేర్లు అన్న మీ పేర్లు? ఈయన మామూలుగా మేస్త్రి, వీళ్ళకి సిఐ నాగరాజ్ అంటారు ఆయన్ని. సో ఆయన మామూలుగా ఎవరైనా కావాలన్నా కూడా నెంబర్ కూడా ఆయన నెంబర్ పెడతాను మామూలుగా కింద డిస్క్రిప్షన్లో. ఎవరైనా ఇది చుట్టుపక్కల ఆత్మకూరు చుట్టుపక్కల ఏమైనా మామూలు చిన్న ప్రూనింగ్లు ఇట్లా ఏమైనా ఉన్నా కూడా ఆయన కాంటాక్ట్ అవ్వండి, హెల్ప్ అవుతుంది. ఈ చెట్ల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు మామూలుగా ఇవి నాణ్యాల చెట్లు. వీళ్ళు ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఇట్లా కట్లు కడుతున్నారు. ఇట్లా కట్లు పెట్టేసి కట్లు కడుతున్నారా, ఇట్లా కట్లు కట్టినప్పుడు ఇది ఓకే ఇటు వరకు ఉంటుంది. అదేంటంటే చెట్టు యొక్క సహజ గుణం పోగొట్టుకుంటుంది. అంటే ఇట్లా చక్కగా పెరిగితే ఏముండదు చెట్టు. దానిమ్మ చెట్టు పగలాలి బాగా, ఎన్ని బ్రాంచెస్ ఉంటే అంత మంచిది. సో ఈ కట్లు కట్టినప్పుడు ఏంటంటే లోపల పురుగు పుట్ట చేరేది కానీ, అంటే పురుగు అంటే మామూలు ఏదైనా పచ్చి పురుగు కానీ ఏదైనా లేకంటే స్టెంబోర్ కానీ ఏమున్నా కూడా మీకు మందు కనపడదు, ఇంకోటి కొట్టినా కూడా కనపడదు. అందుకే తెగులు కూడా ఎక్కువైతాయి అనమాట. సో ఆ చెట్టు అనుకుని ఉండేకి ఇప్పుడు మామూలు మనం కూడా గాలాడేకి మనిషికి గాలాడుకొని ఉంటేకి ఎట్లుంటుంది, ఊపిరాడకపోతే అట్లుంటుంది అన్నమాట. చెట్టుకు కూడా ఊపిరి గాలాడుతుండాలి. సో దానికోసం మామూలు ఎప్పుడు ఇట్లా కట్టుకోవద్దండి. కట్టుకుంటే ఏంటంటే మీరు ఇట్లా చెట్టు పైకి ఎంత పోయిందని కాదు, మనకి చెట్టు ఎంత స్టెమ్లా ఉంది, ఎంత గుబురుగా ఉంది, అది ఎంత కాయ పట్టుకుంటున్నదే ముఖ్యమన్న మనకి. దీనికి లైట్ మామూలు ఇంకా బంక్ ఉంది, మామూలుగా సోలోమెన్ కానీ ఏదైనా లైట్గా ఒక ఫంగసైడ్ వేసుకొని, లేకుంటే టాల్స్టర్ ప్లస్ అని ఎఫ్ఎంసీ వాళ్ళది ఉంటుంది, అది కూడా బాగానే తక్కువ రేట్లో అయిపోతుంది. లేకపోతే మొమెంటో ఓడి అయినా కూడా పర్లేదు. ఇంకా మామూలుగా లైట్గా అప్పుడప్పుడు ఏదైనా 15 రోజులకు ఒకసారి పెట్టి స్ప్రే చేసుకుంటుంటాను నేను. ఒక ఫంగసైడ్, ఒక ఇన్సెక్సైడ్, క్లోరో కానీ మోనో కానీ, దాంతోపాటు M45 కానీ Z78 కానీ ఏదన్నా ఒక చిన్న ఫంగసైడ్లు మామూలుగా ఈ బావిస్టన్ కానీ కార్బనిజం ఉంటుంది, లేకుంటే స్వాలల్ది టర్ఫ్ అని ఉంటుంది. ఇవి ఏదైనా కూడా అట్లాంటి ఒకటి మామూలు స్ప్రే చేసుకుంటుంటే అంత మామూలుగా దీనికి ఇంకేంటంటే సతువు అంత పెద్దవైనాయి కదా, చెట్టు కూడా స్టెమ్ బాగానే వస్తుంది. ఈ ఇంకా డిప్పర్ మార్చుకోండి, దూరం పెట్టుకోండి, ఇంత దగ్గర పెట్టద్దండి డిప్పర్. ఇంకా ఇటు సైడ్ అదేం చేస్తా అంటే పెట్టుకుంటావు కదా, ఇట్లా మామూలు మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఏడైతే ఎంట్రీ పాయింట్ ఉంటుందో దానికి ఒక అడుగు పైపు ఎక్కి ముందుకు వచ్చేస్తుంది. సో నువ్వు ఒకసారి డిప్పర్ వేసుకుంటే సరిపోతుంది. నువ్వు మళ్ళీ 3 బొక్కలు పెట్టుకొని అట్లా ఇబ్బంది పడద్దు. సో అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటంటే బాగా ఇట్లా మామూలు అంత నీళ్ళు ఇట్లా డౌన్ ఇట్లా ఉంటే వాళ్ళకు పెట్టి నీది ఇట్లా వాళ్ళని కట్టి, సో నువ్వు బోధులు ఎగేయద్దు, ఓన్లీ మన్ను ఇటుగే చెట్లకి, మట్టి ఇటుగే. అంటే మా వరుసన బోధులు అయితే కట్టద్దు నువ్వు, నీకు ఎందుకంటే నీళ్ళు ఇట్లా పడతాయి. కానీ నీకు ఇట్లుంది బోధులు. సో నీళ్ళు వచ్చి చెట్ల మధ్య నీళ్ళు పడినప్పుడు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట మామూలు పంట మీద. ఇంకోటి దానిమ్మలో బ్లైట్ కనపడేది అంటే పంట మీదనే. అంటే అంతవరకు పంట కాయ కట్టే పూతబడి కాయ కట్టే వరకు బ్లైట్ అనేది కనపడదు. చాలా వరకు ఉన్నా కూడా మీకు కనపడదు చెట్ల మీద. ఇంకోటి ఎస్పెషల్లీ మహారాష్ట్ర నుంచి మనం తెచ్చుకుంటాం కదా, దానిలో కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తలు ఎక్కువ చూసుకోవాలి మనం. అది కూడా గుర్తుపెట్టుకోండి అన్న. ఎందుకంటే చాలాసార్లు చూసినాను నేను, వాళ్ళు మామూలు ఏంటంటే చెట్లు పీకేసే టైంలోనే అంట్లు కట్టి మనకు గంట కడుతున్నారు. ఇక కావాలంటే ఎవరినైనా కనుక్కో, అదేమాట నేను చెప్తున్నాను కదా, నేను అనుభవించినాను. అందుకే నేను అబ్బాయి కూడా మీరు తెచ్చుకుంటారంటే ధనసందేశ్ కాడ చెప్పడం, ఆయన గురించి రౌఫ్ దగ్గర చెప్పడం మెయిన్ అదే రీజన్ అనమాట. ఆ రోజుకి నీలో కలిసి ఉన్నప్పటికీ మేము అమౌంట్ కట్టేసాము. పర్లేదు, తప్పేం లేదు. నాకేం లేదు, ఆ పిల్లోడు కన్నా కూడా నేను చెప్పిన మామూలు. ఇంకా రౌర్ యూనివర్సిటీకి పోతానన్నా కూడా నెంబర్ పోయిరామంటే ఏమైనా ఇబ్బంది పడతావు అందరము, ఆయన ఆ మొక్కలే చేసుకోమని చెప్పాను. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు కూడా నువ్వు ఏంటంటే దీంట్లోకి ఏంటంటే కొంత మామూలు న్యూట్రియన్స్, దీంట్లోకి CMS, వేప చెక్క 10-20 రోజులు లైట్గా భూమిలోకి పెట్టుకో. సో ఆటోమేటిక్గా చెట్లు తీసుకుంటాయి. ఇంకోటి జీవామృతాలు ఏంటంటే కొంత మీకు పనితో కొడుకునేది అనమాట. అది మాత్రం ఆలోచించుకోండి, మంచిదే. దాంతో ఏంటంటే ఇప్పుడు ఘనజీవామృతం అని కూడా వచ్చింది మామూలు. లేకుంటే ఇవి మల్టీప్లెక్స్ వాళ్ళ అన్నపూర్ణ అని ఉంటుంది ప్యాకెట్, అది కూడా చాలా రిజల్ట్ ఉంది. ఎందుకంటే నేను మన వీడియోలో పెట్టినాను విడవనకల్లా, ఆయన చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. 11 నెలల చెట్లు ఇంత ఎత్తున్నాయి. నేను వీడియో కూడా పెట్టినా, కావాలంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసినా కూడా మీకు కనబడుతుంది. నేనే ఆశ్చర్యపోయినా, ఆయన కూడా అదే హ్యాపీ ఫీల్ అవుతాను. 3 సార్లు 2 సార్లు పోయినా, ఏదైనా అడిగినా కూడా ఎక్కువ చెప్పను. అంత అది కొడదాం ఇది అంటే లేదన్నా తక్కువలో పెట్టుకో, కొంచెం మెయింటెనెన్స్ పంట మీద ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు అవసరం ఉండదు అని కూడా చెప్పి చేయిస్తున్నాను. చాలా ఎక్సలెంట్గా ఉన్నా, ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. సో అట్లా నేనేంటంటే మామూలుగా ఫ్రీక్వెంట్గా వస్తుంటాను మామూలుగా. నేను ఎందుకంటే ఈ ఫీల్డ్లోకే వచ్చేసినాం కదా కంప్లీట్గా. సో మామూలుగా ఇట్లా మేము మా ప్రమోషన్స్ మీద వస్తుంటాను. సో మామూలుగా వచ్చినప్పుడల్లా చూసిపోతుంటాను, రాసిచ్చిపోతాను. ఇప్పుడు అవి దాన్ని బట్టి తెచ్చుకోండి. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్. ఈ చెట్లు ఉన్నాయి, ఏం పేరు? ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే కట్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఇందాక కటింగ్ వాళ్ళు కూడా చెప్పినారు, వీళ్ళకి ఆల్రెడీ నీట్గా కట్లు కట్టుకుంటే చెట్టు యొక్క నార్మల్ గుణం అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాని చెట్టు అనేది పెరిగినాక మనం కొమ్మలు కటింగ్ చేసుకుంటూ పోతే అవంతగా మీరు మనం ఇరిగిపోతుంటే అవన్నీ మామూలే. గాలికి మన ప్రకృతిని ఏది ఆపలేము. మనకు పంట వచ్చినప్పుడు కూడా దానివల్ల 30-35% లాసే ఉంటుంది మనకి. ఈ గువ్వలు కానీ చిలకలు కానీ ఇవన్నీ కొట్టినాక వచ్చేదే మనదే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇదేంటంటే చెనక్కాయ వేసుకున్నాడు ఆయన. మామూలుగా ఒక్కో రైతు ఇబ్బందులు ఉంటారు. సో వేసుకున్న
చూసుకున్నాడు, బాగానే ఉంది, చెట్లు అయితే బాగా చూసుకున్నాడు. అంత ఇవ్వండి మామూలు ఇంకా ఇదే ఈ ట్రిప్స్ నాకే చూడండి, ట్రిప్స్ ఇక బంక ఇవన్నీ ఉంటాయి మీకు మామూలు కనబడుతుంది. నీ దాంట్లో ఇంకా ఎందుకంటే మందు పడినట్లుంది ఈ మధ్య, నీ దాంట్లో కనబడట్లేదు. లైట్ తెల్లదోమ కూడా ఉంది చూడు చెట్ట మీద. సో అవి దీనికి మామూలుగా అంత లైట్గా స్ప్రే చేసుకుంటే చాలన్న మీరు. ఇంకోటి ఏంటంటే అంత నలుపు రావాలంటే కానీ ఎప్పుడైనా కూడా న్యూట్రియన్ స్ప్రే చేసుకోండి. ఇందాక ఫస్ట్ నుంచి చెప్తున్నది ఈరోజు, ఎందుకంటే అందరూ ఒకటే ఏదిలో ఉన్నాయి చెట్లు. అంత లైట్గా ఏదైనా మామూలుగా భూమిలోకి అంత ఏదైనా ఫుడ్ చూపిస్తే ఆటోమేటిక్గా చెట్లు అనేది స్లోగా తీసుకుంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అరటి కూడా మందేనా? సుమారుగా అన్ని పంటలన్నీ నీడే కనబడుతున్నాయి. చెనక్కాయ, దాంట్లో బొప్పాయి. ఆయన చూసి ఆ పెద్ద ఆయన పెద్ద ఆయన అయితే ఆయన యుద్ధమే చేస్తున్నాడు నన్ను అడిగితే. నేను మా నాన్న అన్ని గుర్తొస్తున్నాడు నేను చూస్తుంటే. సేమ్ 5-60 ఏళ్ళు 16 ఎకరాలు ఒకరే మా అమ్మ మా నాయనే చూసుకునేవాళ్ళు, 16 ఎకరాల తోట. అట్లా కష్టం అనేది చూసే మీ ఎట్లాంటి చూసి మేము నేర్చుకోవాలి ఈ కాలానికి. మేము ఎంత సాఫ్ట్వేర్లు దీన్ని అనుకుంటున్నాం కానీ ఆయన లేని ఫీల్డ్ అంటే ఏం లేదు. అదే ఏం లేని ఫీల్డ్ అంటే ఏం లేదా పెద్ద ఆయన అయితే కింద. సో బాగా కష్టపడుతున్నాడు. బాగున్నాయి చెట్లు. ఏంటి ఆ కట్లెట్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇంక సపోర్టింగ్ పెట్టద్దండి మీరు. ఇంకోటి మీరు కూడా లైట్గా అంత చూడండి, కర్రలు అంత ఆకు అనేది అసలు చిక్కగా ఈ ఆకాకట్ల ఆడాలి ఆకే లేదు చూడు, ఈ ఆకాకట్లు ఉండాలి ఆకు. ఇట్లుంటే బాగా హెల్తీగా ఉన్నట్టు చెట్టు. అది మాత్రం చూసుకొని మంచిగా స్ప్రే చేసుకోండి. అది కూడా 15 రోజులకు ఒకసారి 20 రోజులకు వాసన చూపిస్తుందండి చెట్టుకి. ఆ వాసన చూపిస్తే పురుగు మామూలుగా చేతలు కానీ ఏది దగ్గరికి రాదనమాట. ఇంకా సాయిల్లో ఏదైనా పెట్టుకున్న ప్యాడర్ వేసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా చెట్లు లేసొస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది ఎక్కువ రోజులు పెంచి ఇప్పుడు అందరూ చాలా తొందరగానే వెళ్తున్నారు పంటలకు, బాగా పెరిగి తగిన చెట్లు. సో మీ చెట్లు పెరిగేదాన్ని బట్టి మీకే తెలుస్తుంది మన పంటకి వెళ్ళాలా లేదా అని. ఇంకో అదొకటి గుర్తుపెట్టుకోండి అన్న. బాగా మీకేంటంటే వాటర్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి వాటర్ ఇబ్బంది ఏమి ఉండదు. చూస్తేనే అర్థమవుతుంది. ఇంకోటి సలువు ఉంటుంది. అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి దానిమ్మ చెట్లకు కూడా సలువు ఉంటుంది బాగా. మహారాష్ట్రలో అదే వాళ్ళు బ్లాక్ సాయిల్లో కానీ నీళ్ళు బారబెడుతున్నా వాళ్ళకి ఎందుకు బ్లైట్ తక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో ఈ చుట్టూ అన్ని తోటలు మంచి తోటలు ఉంటాయి. చలువు ఉంటే ఎండాకాలము ఆ టెంపరేచర్ అనేది డౌన్ చేస్తుంది గాలి. ఆ గాలిలో ఉడుకు తగ్గితే ఆటోమేటిక్గా చెట్లకు తెగుళ్ళు కూడా తగ్గుతాయి. ఓకే ఏమన్నా పెట్టమంటారా అన్న? వద్దన్న పెట్టి ఇప్పుడు పెట్టినాం అనుకో ఇప్పుడేం పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంటాయి. తర్వాత ఉడతలు, ఈ గువ్వలు, పిచ్చుకలు అన్ని కూర్చోవడం మొదలు పెడతాయి. సో ఆ ఇబ్బందులు నా తోటలో నేను చూస్తున్నాను. దాంట్లో టెంకాయ చెట్లు పెడితే ఆయన అడిగి నేను ఇందాక చెప్పిన ఆ మామూలు ఇప్పుడే చూసి కదా ఉడతలు కత్తిరించడం ఇవన్నీ. సో నేనే ఒక 250 చెట్లు నా తోటలో పీకిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే దీన్ని కాడు తట్టుకోలేక. సో అది మామూలుగా మనం అనుకుంటాం కానీ దానిమ్మ చెట్టులో కొంచెం కష్టం అనమాట. ఈ చుట్టుపక్కల ఎక్కువ ఉంటే కాయలు తినేది, పైపులు కొరికేది. ఇంకోటి ఏంటంటే పైపుల దగ్గర డ్రాపులు ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సో అందుకు ఎందుకంటే నీళ్ళు లీక్ అయ్యి చెట్లలో ఈ పంట మీద కనపడదు, కానీ ఎక్కువ నీళ్ళు ఎక్కువైతే దానికి తెగులు ఎత్తుకుంటుంది. ఏదైనా కూడా ఫంగల్ డిసీజ్ కానీ, బ్లైట్ డిసీజ్ కానీ, బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే తేమ ఎక్కువ ఉంటేనే స్టార్ట్ అవుతాయి. వర్షాలు లేకపోయినప్పుడు ఏమవుతాయంటే పెస్ట్ అటాక్ ఎక్కువ ఉంటుంది, అంటే తెల్లదోమలు ఇవన్నీ. ఎందుకంటే గాల్లో ఎగిరే కెపాసిటీ పెరుగుతుంది అన్నమాట. సో అది మనం తెలుసుకోవాల్సింది. చాలా జాగ్రత్తగా చేసుకుంటే చాలు. మీరు రోడ్డుకే ఉంది బిట్టు కూడా, అటు ఇటు ఏదైనా మామూలు ఎల్లో షీట్ కట్టుకున్న పంట వచ్చినప్పుడు అంతే, ఇంకా అంతకంటే ఏముండదు. నీట్గా చేసుకోండి. బాగున్నాయి ఇవి కూడా, అవే మొక్కలే కదా ఇవి కూడా ఇద్దరు. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్. రానా గార్డెన్స్ మనకి బాబు బాగా పరిచయం ఇంతకుముందు నుంచి కూడా. ఇవి 18 months చెట్లు. అదే వాటర్ కొంచెం తగ్గించుకున్నట్టున్నాడు, ఇప్పుడు ఇబ్బంది పడినాడు. ఇప్పుడు నీళ్ళు పోతుంటే బాగా చెట్టు మీద అప్పుడప్పుడు కాయ కనపడుతుంది. ఏంటంటే బీజాపురంలో అంత హెవీగా చేసినట్టున్నారు కటింగ్. ఎన్ని రోజులు అయింది పంటకు పోయి? 2 నెలలు. 2 నెలలు అయిందా? ఇదిగోండి రౌఫ్ దగ్గర అంటారు కదా, రౌఫ్ చెట్లు నేను ఎందుకు రెఫర్ చేస్తాను అంటే ఇక పూత ఎంతలా ఉంది చూసినారా? వాళ్ళ దగ్గర పూత అనేది బాగా, ఆయన పూతలే వేరుంటుంది డిఫరెన్స్. ఇవేంటంటే బాగా ఇది రౌరీ యూనివర్సిటీ నుంచి మొక్కలు తెచ్చుకుంటాడు. మొక్కలు అవి అంటే మదర్ ప్లాంట్ నుంచి మొక్కలు కాబట్టి నేను మామూలుగా ప్రిఫర్ చేస్తాను. ఇక చూడండి ఏ పూత అయినా కూడా ఇది చూడండి ఎంత హెల్తీగా ఉంది. ఈ అబ్బాయి ఏంటంటే ఫస్ట్లో వాటర్ సరిగ్గా పెట్టుకోక, మెయింటెనెన్స్ సరిగ్గా లేక కొంచెం గబ్బు చేసుకున్నాడు, కానీ ఇప్పుడు పెడుతున్నాడు. చూడండి చెట్లు అయితే ఏంటంటే హెవీ కటింగ్ అయినాయి, కానీ బాగున్నాయి చెట్లు స్టెమ్ములు అంతా, కానీ కటింగే చాలా బోర్డు చేసినారు. సో అందుకోసం ఇట్లా కనపడుతుంది. చూడండి ప్రతి చెట్టు కింద 15-20 పూతలు రాలిపోయినాయి నీళ్ళు మెయింటెనెన్స్ చేసుకోలేక. నాకైతే రూట్స్ బాగా యాక్టివ్లో ఉన్నాయి చూడు, ఇటు దగ్గర ఇక రూట్ అవి దానిమ్మ చెట్టువే రూట్స్ చూడు అట్లా యాక్టివ్లో బాగున్నాయి చూడు. ఇట్లా పీచు వేవర్ అనేది బాగా పెరగాలంటే కొంత హ్యూమిక్ యాసిడ్ మీరు బాగా దీంట్లోకి అది పెంచుకున్నారనుకో, అది పీచు వేర్ అనేది అంటే ఈ ఎరువు ఉంది కదా, ఈ సత్తు ఉంది కదా, ఈ సత్తు అనేది బాగా తీసుకోండి. మైక్రోన్యూట్రియన్స్ అయితే ఇయ్యాల ఒకసారి మామూలుగా లిక్విడ్ కానీ ఏదన్నా వాడుకుంటే మంచిది. న్యూట్రియన్స్ వాడితే ఏంటంటే చెట్టుకి పోషకాలు వచ్చి ఇప్పుడు మామూలుగా తొందరగా చెట్టు తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ వేరే వచ్చేసి ఇది చెప్పిండే మైక్రోన్యూట్రియన్స్ ఏమంటే సీవీడ్స్ ఇవన్నీ 9 రకాలు ఉంటాయి, అవే న్యూట్రియన్స్ అని. అది మామూలే. ఇప్పుడు దానికి అది ఎట్లయిందంటే అది మహారాష్ట్ర ఆయన
ఏం పేరు బీటీ గోరే రికమెండ్ చేస్తున్నామంటే ఆయన కంపెనీని ఆయన ఓన్ కంపెనీ క్రియేట్ చేసుకొని అమ్ముతున్నాడు. దాంట్లో లూజ్ వచ్చినా కూడా మీకు అంత రేట్ పడుతుంది, 4,000 నుంచి 5,000, 2,500 నుంచి ఎట్లా పడితే అట్లా అమ్ముతున్నారు దాన్ని. అదే కాకుండా మామూలు డైరెక్ట్గా మీరు తెచ్చుకున్నా కూడా సీవీడ్ ఎంత ఇప్పుడు అన్నీ తెచ్చుకున్నా కూడా పర్లేదు, రిజల్టే ఉన్నట్లే ఉంది. కాకపోతే ఇప్పుడు నాది ఎత్తుకోలేదు కాబట్టి హ్యూమిక్ యాసిడ్ 98% ఉండేది, అదన్నీ ఎత్తుకొచ్చి అని చెప్పినాను. అదే పని చేస్తుంది హ్యూమిక్ అన్న 140 రూపీస్ అన్న, 140 రూపీస్ పడుతుంది హ్యూమిక్ యాసిడ్ ఒకవేళ మీరు సైడ్ లూజ్ కొనుక్కున్నా కూడా. సో మీరు ఇంకా ఆ రకంగా లెక్కేసుకుంటే వాళ్ళంతా పడినా కూడా 2,000 లోపల అయిపోతుంది ఆ బ్యాగ్. కానీ దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మెయింటైన్ చేసుకోవాలి. క్వాలిటీ కూడా ఉంటుంది దాంట్లో కూడా. 98% ఏదన్నా కూడా మెటీరియల్లో డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని చెక్ చేసుకొని బాగా ఏది కొన్ని కరగవు, కొన్ని పోయి వెంచర్లో కూర్చుంటున్నా, అవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకొని చేసుకోండి అన్న. ఇది అంత సెట్టింగ్ అయింది ఆల్రెడీ. సో చూసినా ఇందాక వేరే వ్యవస్థ కూడా చూపించినాను. మామూలు pH లెవెల్స్ ఎక్కడ మీటర్ మర్చిపోయిన లేకుంటే pH లెవెల్స్ కూడా చూపించేవన్నీ, TDS లెవెల్స్ 2 చూపించాను. నెక్స్ట్ టైం మామూలుగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు నేను ఈసారి ఎప్పుడైనా విజిట్కి వస్తాను కదా, ఆరు తీసుకొచ్చి చూపించి వెళ్తాను. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన. కాయ బాగా సెట్ అయిపోయింది. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన.